ఈ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క సహోదరి అయినటువంటి మణిజ జీవితం. మొన్నటి రోజున మనము బాబా మౌనం గురించిన విషయము తెలుసుకున్నాం. బాబా మౌనం నేను విరమించబోతున్నాను 9 నెలల్లో అని ప్రకటన ఇచ్చారు. కానీ ఎరిచి నమ్మటం లేదు అంటూ బాబా అతన్ని తప్పుపట్టేవారు. అనేక సార్లు బాబా అలా అనడము, ఇరిచి లేదు బాబా నా నమ్మకంతో పనే ఉంది. నేను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అన్నా సరే బాబా వినిపించుకునేవారు కాదు. మణితో చెప్పారు, అలాగే మండలి వారితో చెప్పారు. మండలి వారిలో పెద్దవాడైన కైకోబాద్ ఇతన్ని కొట్టడానికి కూడా వచ్చాట. ఎందుకు నమ్మవు? బాబా మాట నమ్మవా అంటూ. అలా జరిగింది ఆ రోజు. ఎరిచి ఈ విషయాన్ని చెప్తూ, ఆ రోజు నన్ను తప్పుపట్టారు. ఇప్పుడు కూడా అందరి ముందు నేను నమ్మకం లేని వానిగా ముద్రపడిపోయాను అంటూ చెప్పాడు. నిజానికి బాబా మౌనం విరమించినా, విరమించకపోయినా మండలి వారికి పెద్ద విషయం కాదు. అయితే ఈ విషయమే మరొక సంఘటనను మణి చెప్తోంది. ఒక కుటుంబం మెహరాజాద్ వచ్చింది. బాబా ఆ కుటుంబానికి వెసులుబాటు ఇచ్చారు. ఎప్పుడైనా రావచ్చు తన దర్శనానికి అని. అలా బాబా మండలి హాల్‌లో కూర్చునున్నారు. మండలి హాల్‌లో ఆయన సోఫాలో కూర్చుని ఉన్నారు. వీళ్ళు వచ్చారు. మణి వరండాలో వారిని చూసింది. వాళ్ళల్లో ఒక ఇరానీ మహిళ కూడా ఉంది. ఆమె కొంచెం భయపడుతూ ఉందట. అంటే ఒక సంశయంగా మొహం పెట్టి ఉంది. మణిని ఆలింగనం చేసుకుని, బాబా మాట్లాడరు కదా! ఆయన చెప్పే విషయాన్ని నేనెలా గ్రహించగలను? ఆయన మాట్లాడకపోతే ఏం చెప్తారు? ఎలా చెప్తారు? అంటూ ప్రశ్నించింది. మణి ఏం పర్వాలేదు. అక్కడ ఎవరో ఒకరు ఆయన భావాలను చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. వెళ్ళిరా అని చెప్తుంది. అలా ఆమె మణి వెళ్ళిపోయింది. మళ్ళీ అరగంటకు ఆ వరండాలోకి వచ్చింది. మళ్ళీ ఈ కుటుంబం అంతా కూడా అక్కడే కనిపించింది. మణిని చూసి ఆమె చెప్తోంది. ఎవరైతే ఇందాక సంశయంగా మాట్లాడారో ఆవిడ మణిని చూసి మణితో అంటోంది. "మెహర్ బాబా మాట్లాడరు కదా!" అంది. మణి "అవును కదా!" అని చెప్పింది. ఆవిడ "నీకు తెలుసా? నేను లోపలికి వెళ్ళినప్పుడు దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. బాబా మాట్లాడరు అనే సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన మాట్లాడడం లేదని నాకు నిజంగా అనిపించలేదు. నాకు అసలు ఆయన మాట్లాడటం లేదు, లేదా మాట్లాడుతున్నారా ఈ విషయమే నాకు తెలియలేదు" అని చెప్పింది. మణి అంటుంది, "ఎగ్జాక్ట్‌లీ. సరిగ్గా అదే జరుగుతుంది అందరికీ. ఆయన మౌనంగా ఉన్నారని మనకి తెలీదు ఆయన సమక్షంలో. ఎందుకు అంటే ఆయన చేసే సారీ మనం చేసే ప్రసంగాల కంటే ఎక్కువే ఆయన మౌనం మాట్లాడుతుంది. అంటే నిరంతరాయంగా బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. ఎన్ని గ్రంథాలు చెప్పారో మనకు తెలుసు. ఎంతమందితో ఎలా మాట్లాడేవారో తెలుసు. చమత్కారంగా మాట్లాడేవారు, హాస్యంగా మాట్లాడేవారు, ఒక ఆట పట్టించేవారు చాలా మందిని. ఇలా ప్రతి ఒక్కరితో అంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఉత్తరాలు చదివి వినిపించినప్పుడు వాళ్ళకి సమాధానం వ్రాయించేవారు. ఇలా మణి ఏమంటోంది అంటే, మనం చేసే ప్రసంగాల కంటే ఆయన మౌనమే ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పింది. అలాగే హాల్‌లో ఒకనాటి సంఘటన మణి చెప్తోంది. ఒకరోజు ఉదయం బాబా మండలి వారికి ఒక పాఠం నేర్పడానికి సిద్ధమయ్యారు. ఆయన పాఠాలు ఎలా నేర్పుతారో మనకి తెలుసు. చిన్న చిన్న సంఘటనల ద్వారా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి
నిజంగా అది పాఠంలా అనిపించదు. వాళ్ళకి హృదయం లోపలికి వెళ్ళిపోతుంది ఆ సందేశం. ఉదాహరణకు బాబా చింతించేవారుగా కనిపిస్తూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు బాబా మండలి హాల్‌లో ఏదో, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా లేదా ఆయన చెంప కింద చెయ్యి పెట్టుకుని విచారిస్తున్నట్లు మండలి వారికి కనిపిస్తూ ఉండేవారు. మండలి వారికి "ఏమైంది బాబాకి? ఏముంది బాబా వర్రీ అవ్వడానికి? బాబా ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేసి వర్రీ అవుతున్నారు?" అని అనిపించేది వాళ్ళందరికీ. కానీ బాబా మనమంతా ఎలా విచారంగా ఉంటామో, ఏదైనా అప్‌సెట్ అయిపోయినప్పుడు, ఏదైనా మనం చిన్న విషయం జరిగినప్పుడు, మనకి నచ్చని విషయం జరిగినప్పుడు, మనము అలాగే చాలా విచారంగా కనిపిస్తాం. ఆయన అంటే మనం చేసే పనిని ఆయన చేసి చూపిస్తున్నారు. అది మన ప్రతిబింబంలాగా కనిపిస్తుంది. దీని గురించి చిన్న విషయం చెప్తాను అంటూ మణి చెప్తోంది. బాబా ఒక సర్క్యులర్‌లు అంటే ఒక సర్క్యులర్ చెప్పి వ్రాయించేటప్పుడు లేదా ఫ్యామిలీ లెటర్స్ చెప్పి వ్రాయించేటప్పుడు ఏదో ఒక ప్రకటన చేశారు అనుకుందాం. అందులో ఎప్పుడూ జరగనటువంటి ఒక గొప్ప విషయం జరుగుతుంది. ముందెన్నడూ జరగలేదు. కోట్లాది సంవత్సరాల వరకు జరగదు అని ఈ విషయాన్ని చెప్పారు అని అనుకుందాం. తర్వాత ఒకరోజు బాబా హాల్‌లో కూర్చుంటారు. దిగులుగా ఉంటారు. విచారంగా ఉంటారు. కంగారుగా ఉంటారు. మొహం చిట్లించి కూడా కనిపిస్తూ ఉంటుంది. అందరూ మండలి వారందరూ కూడా ఆయనకేసి చూస్తూ ఉంటారు. "బాబా, బాబా" అంటారు. "మీకు తెలుసా? ఏదో గొప్ప విషయం జరగబోతోంది అని నేను చెప్పాను కదా! అది మే నెలలో జరుగుతుందని చెప్పాను కదా!" అని అంటారు. మండలి వారందరూ "అవును బాబా. యెస్ బాబా" అంటారు. బాబా అంటారు, "కానీ ఇప్పుడు అది మే నెలలో జరగదు అని అనుకుందాం. ముందే జరుగుతుంది అనుకుందాం. లేదా తర్వాత జరగవచ్చు అని అనుకుందాం. మరి మెహర్ బాబా చెప్పింది ఇది జరిగింది సుమా! బాబా చెప్పినట్లు జరిగింది అని అందరికీ ఎలా తెలుస్తుంది?" అంటే బాబా చెప్పినట్లుగా మే నెలలో జరగకపోతే ముందు జరిగినా, తర్వాత జరిగినా అది బాబాయే చెప్పారు అనే విషయం అందరికీ ఎలా తెలుస్తుంది? అది నా విచారానికి కారణము అంటూ చెప్పారు. మండలి వారు "బాబా చింతించకండి. అది అలా ఏమీ ఉండదు. అలా చింతించకండి" అని వాళ్ళు బాబాతోటి చెప్తారు. కానీ బాబా గురించి అలా చింతిస్తూనే ఉంటారు బాబా దాని గురించి. కాసేపయ్యాక మళ్ళీ ఆ విషయాన్ని ముందుకు తీసుకొస్తారు. మధ్యలో కాసేపు గ్యాప్ ఇస్తారు. వేరే ఏదో ఉత్తరాలు చదవడమో, పేపర్ చదవడమో ఏదో జరుగుతుంది. మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమవుతుంది? ఎలాగ జరుగుతుంది? ఎలాగా నేనలా చెప్పేసానే సర్క్యులర్‌లో ఇలా మొదలుపెడతారు. అంటే మధ్యాహ్నం చెప్తారు. అది మే కంటే ముందు జరుగుతుంది అనుకోండి, లేదా మే తర్వాత జరిగిందనుకోండి, అప్పుడు అది అంటే ఏదైతే జరిగిందో అది బాబా చెప్పినట్లు జరిగింది, బాబా కారణంగా జరిగింది అని అందరికీ తెలుస్తుందా? అంటూ మళ్ళీ మొదలుపెడతారు. ఈ విషయం మూడోసారి కూడా చెప్తారు. అప్పుడు ఎరిచ్చి ఏం చేస్తారు మండలి వారు? ఇప్పుడు బాబా అలా విచారంగా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? "ఏం జరగదులే బాబా" అని చెప్తారు. కానీ బాబా ఊరుకోరు. మూడోసారి కూడా అదే విషయాన్ని ప్రస్తావించి దిగులుగా కనిపిస్తారు. ఇంకా ఎరిచి ఉండబట్టలేక "డోంట్ వర్రీ బాబా అలా ఏమీ జరగదు. నేను చెప్తున్నాను కదా! ముందు జరగదు, తర్వాత జరగదు" అంటాడు. అప్పుడు బాబా ముఖం చూడాలి అంటోంది మణి. మీరు నమ్మరు అని చెప్తోంది. బాబా అతని వైపు ఎంతో ఆప్యాయంగా చూస్తూ, హమ్మయ్య! నువ్వు క్లారిటీ ఇచ్చావు అనుకుంటూ, నీకెలా తెలుసు? అంటారు. ఇంక అంతే. మళ్ళీ బాబా ఆ విషయాన్ని ప్రస్తావించరు. అంటే మనం ఎలాగైతే ప్రతి విషయానికి, చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం ఎలాగైతే
చింతిస్తూ ఉంటామో, బాబా కూడా అలాగే చింతిస్తూ మనకి ప్రతిరూపంగా అంటే మనం ఎలా చేస్తామో అలాగే ఆయన పదే పదే దాన్ని తలుచుకుని, పదే పదే ఇలా జరిగితే ఎలాగా, అలా జరిగితే ఎలాగా, మనుషులు అంటే నా ప్రేమికులు ఏమనుకుంటారు, ఇలా విచారించేవారు. ఇంకా మణి నవ్వుతూ ఇంక మళ్ళీ దాని గురించి అడగరు. ఏదో ఎరచ్చి ఏదో చెప్పేస్తాడు. ఏం అలా ఏం జరగదులే బాబా! నువ్వు విచారించకు అని చెప్తారు. హమ్మయ్య! నువ్వు బానే చెప్పావు అంటూ ఇంకా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా హాయిగా ఉండిపోతారు. మరో విషయాన్ని తీసుకుంటోంది మణి. దివ్యత్వం. బావ తన దివ్యత్వం అంటే ఇప్పుడు అవతార పురుషుడు సారీ భగవంతుడు అవతార పురుషునిగా భూమి మీదకు జన్మించినప్పుడు ఆయన దివ్యత్వాన్ని కూడా తనతో పాటు తెచ్చుకుంటాడు. కానీ ఎటొచ్చి ఆయన ఒక మానవునిగా రూపాన్ని ధరిస్తాడు. అది ఆయనలో దాగి ఉంటుంది ఆయన దివ్యత్వం. ఎప్పుడో ఒకప్పుడు బహిర్గతమవుతూ ఉంటుంది. అందరూ కూడా ఇప్పుడు చూడండి బాబా యొక్క రూపాన్ని ఆ యొక్క రూపంలోనే ఆ దివ్యత్వం మేళవించి ఉంటుంది. ఆ దివ్యత్వం బయటికి కనపడేది. కానీ ఎవరో ఏమిటో తెలియకుండానే ఎంతోమంది ఆయనకు ఆకర్షితులయ్యేవారు. మణి ఆయన యొక్క దివ్యత్వాన్ని దాచిపెట్టడంలో ఎంత కష్టముందో వివరిస్తోంది. అవతార పురుషుడు మానవ రూపం ధరించినప్పుడు ఆ రూపం అతనికి అంటే ఆ దివ్యత్వం ఆయనలో ఉండే దివ్యత్వం టైట్‌గా ఉంటుందట. దీనికి మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనకి సరిపడని దుస్తులు ధరించామనుకుందాం. ఒక షర్ట్ కానీ, ఒక జాకెట్ కానీ, ఇలా మనకు సరిపడకుండా బాగా బిగుతుగా ఉండే డ్రెస్ వేసుకున్నాము అనుకుందాం. అంటే ఈ రోజుల్లో చీరలు కాకపోయినా డ్రెస్సులు. టైట్‌గా ఉన్నటువంటి డ్రెస్ వేసుకున్నప్పుడు అలా మనం మామూలుగా అనుకోకుండా బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చే వరకు దాన్ని భరించడం కష్టంగా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చేద్దామా? దాన్ని విప్పేద్దామా? అనే ధోరణిలో మనం ఉంటూ ఉంటాం. అలాగా బాబా కూడా మానవ రూపాన్ని ధరించి వచ్చినప్పుడు నిజానికి ఆ శరీరము కూడా అంటే మానవ రూపం కూడా ఆయనకి టైట్‌గానే ఉంటుంది. ఎందుకు? ఆయన అపరిమితుడు. ఈ పరిమితమైనటువంటి రూపంలో దిగి రావడము ఎంత కష్టమో అందుకనే బాబా నేను కొద్ది రోజుల్లో ఈ శరీరాన్ని విడిచిపెడతాను అంటూ చెప్పేవారు. అంటే ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు అని మనము అనుకోవచ్చు. అలా ఆయన దివ్యత్వం కూడా ఆయనలో ఇమడలేక, ఇంత చిన్న రూపంలో ఇమడలేక సతమతమవుతూ ఉంటుంది. ఒకసారి ఒక భారతీయ ప్రేమికుడు బాబాని అడిగాట. బాబా మీరు ప్రకటింపబడాలి. వెల్లడవ్వాలి. అందరికీ మీ దివ్యత్వం అందరికీ గోచరించాలి. ఆ దివ్యత్వాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగాడు. బాబా నా దివ్యత్వం ప్రకటించడం చాలా సులభం. దాన్ని పట్టుకోవడం మాత్రం చాలా కష్టం. నేను నాకు చాలా సులభమైనటువంటి పనే. కానీ సమయం, సందర్భం లేకుండా ఆ దివ్యత్వాన్ని వెల్లడి చేయడం అనేది జరగదు. తనను తాను బహిర్గతం చేసుకోవడం చాలా సులువు. బహిర్గతం చేసుకోకుండా ఆ చిన్న రూపంలో ఉండడం చాలా కష్టం. అంటూ బాబా ఒక ఆహ్లాదంగా ఆహ్లాదంగా ఉండేలా ఒక చిన్న పోలిక, ఉపమానం చెప్తున్నారు. మీ కడుపులో గాలి ఉన్నప్పుడు దాన్ని విడుదల చేయడం చాలా సులభం. దాన్ని లోపల ఉంచుకోవడం కష్టం. సరైనటువంటి సమయము, సరైనటువంటి సందర్భం వచ్చే వరకు కడుపులో గ్యాస్ ఆగదు కదా! కనుక నేను సరి అయినటువంటి సమయం, సందర్భంలోనే నేను ప్రకటింపబడతాను అని బాబా చెప్పారు. అలా కొన్నిసార్లు బాబా ఒక చక్కని సముచితమైనటువంటి యాప్ట్‌గా ఉండేటటువంటి పోలికలు చెప్పేవారు. ఇది చక్కని సరళమైన వివరణ.
ఎందుకంటే సత్య విషయాలు చాలా సరళంగానే ఉంటాయి. మణి చెప్తోంది. అందుకే బాబా ఏదో చెప్పినప్పుడు, వివరించినప్పుడు అందులో సరళత అనేది ఉంటుంది. అంటే చాలా సులభంగా, సులభ శైలిలో బాబా చెప్తూ ఉంటారు. కానీ మనము దాన్ని పట్టుకోలేక బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారు అంటూ మనం దాన్ని సంక్లిష్టం చేస్తాము, కాంప్లికేట్ చేస్తాము అంటోంది మణి. అలాగే ఆ రోజుల్లో బాబా హాస్పిటల్ పెట్టినప్పుడు పల్లెటూరి మహిళలు వస్తూ ఉండేవారు. వాళ్ళకి కలర్‌ఫుల్‌గా ఉండే ద్రావణం ఇస్తే, అది మందులుగా ఇస్తే వాటిని చాలా చక్కగా ఆనందంగా తీసుకువెళ్ళిపోయేవారు. రంగులేని ఆహ్, హోమియోపతి మందులు చిన్న చిన్న గుళికలుంటాయి. ఆ హోమియోపతి మందు ఇస్తే వాళ్ళు ఒప్పుకునేవారు కాదట. వాళ్ళు ఆ రోజు గులాబీ రంగు మందు ఇచ్చారే, అది నాకు చాలా బాగా పనిచేసింది. అదే ఇవ్వండి అని పుచ్చుకునేది. అందువల్ల చిన్న చిన్న హోమియో మందులు వాళ్ళకి బాగా పనిచేస్తాయి. కానీ అవి వాటిని వాడుకోవడం అనేది వాళ్ళకి నచ్చదు. ఎందుకు అంటే ఒక స్ట్రాంగ్‌గా ఒక పిప్పర్‌మెంట్ రుచితో ఉన్నటువంటి ఆ ద్రావణం తాగితే వాళ్ళకి తాగినట్లుగా అనిపిస్తుంది. అలా ఆ హోమియోపతి మందులకి అలవాటు పడ్డానికి వాళ్ళకి చాలా సమయం పట్టిందట. మరొక రోజు బాబా బాబాని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. గాడ్ రియలైజేషన్ గురించి. నిజానికి బాబా గాడ్ రియలైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా మాట్లాడేవారు. ఆ రోజు ఒక వ్యక్తి బాబా గాడ్ రియలైజేషన్ అంటే భగవదనుభవం పొందినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అని ఒక ప్రశ్న అడిగాడు. బాబా చెప్పిన విషయం మణి చెప్తోంది. ఆ రోజుల్లో హాల్‌లో కార్పెట్స్ ఉండేవి కావు. అంటే 1969 తర్వాత అంటే బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత హ్మ్. ప్రేమికులందరూ కూడా మెహరాజాద్ మండలి హాల్‌లో కూర్చునేవారు. వాళ్ళక్కడికి వచ్చేవారు ప్రేమికులందరూ కూడా. అంతకుముందు బాబా దర్శనం ఇచ్చినప్పుడు మాత్రమే అలా దర్శనానికి రమ్మనమన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చేవారు. మెహరాజాద్ ముఖ్యంగా. కాబట్టి బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఎంతోమంది బాబా సమాధి దర్శనం చేసుకుని మండలి హాల్ అంటే మెహరాజాద్ వస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళందరూ అతి ప్రధానమైనటువంటి అతిథులు మండలి వాళ్ళకి. కాబట్టి అంతకుముందు ఎప్పుడూ కూడా కార్పెట్లు గానీ ఏమీ ఉండేవి కావు. ఆ బల్ల ఆహ్, ఆ బండల మీదే వాళ్ళు కూర్చుండి ఉంటూ ఉండేవారు. కాబట్టి బాబా అతనికి వివరిస్తూ ఉన్నప్పుడు అక్కడ కార్పెట్లు లేవు. రాతి పలకలు ఉండేవి. బాబా వాటిని చూపిస్తూ, "వాటిని చూస్తున్నావా? ఆ రాయిని చూస్తున్నావా?" అని అడిగారు. "యెస్ బాబా" అని అతడు సమాధానం చెప్పాడు. బాబా అంటున్నారు, "నీకు ఆ రాయికి ఏమిటి తేడా?" ఆ వ్యక్తి నవ్వాడు. అతనికి తెలుసు. అంటే బాబాకి తెలుసు, అతనికి తెలుసు. తెలిసినట్లుగా అతడు నవ్వాడు. బాబా అంటున్నారు, "భయంకరమైన తేడా ఉంది. అదేమిటో తెలుసా?" అంటే, "ఓహ్! యెస్ బాబా! నాకు ఆ రాయికి చాలా తేడా ఉంది." అంటూ బాబా ఏం చెప్పారు అంటే, "సరిగ్గా చెప్పావు. ఎగ్జాక్ట్‌గా చెప్పావు. నీకు గాడ్ రియలైజేషన్ పొందిన వ్యక్తికి అంతే తేడా ఉంటుంది" అని బాబా వివరించారు. నిజానికి గాడ్ రియలైజేషన్ అంటే భగవదనుభవం పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే వాళ్ళకి అనుభవం కలగందే వాళ్ళకి తెలీదు. ఎలా ఉంటాడని చెప్తే అర్థమవుతుంది. కాబట్టి బాబా ఎంతో సరళంగా అక్కడ యాక్చువల్‌గా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అనుకూలంగా చేసుకొని బాబా ఆ రోజు అతనికి సమాధానం చెప్పారు. బా మణి అంటోంది, "ఎంత గొప్ప ప్రవచనము బాబా చెప్పింది." నాకైతే ఇలాంటి చిన్న చిన్న సందర్భాలలో ఇలాంటి వివరణలు నిజమైన బాబా ప్రవచనాలుగా కనిపిస్తాయి. నిజమైన ప్రసంగాలు అనిపిస్తాయి. సరళమైనటువంటి రీతిలో అలవోకగా బాబా చెప్పడం ఆహ్,
మండలి హాల్‌లో ఆ చిన్న చిన్న సెర్మన్స్ అంటే చిన్న చిన్న ప్రసంగాలు మణి వచ్చేటటువంటి వాళ్ళందరికీ బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. బాబా చెప్పిన దృష్టాంతాలు అంటే అనుభవం ద్వారా తెలుసుకుంటే అదే పరిపూర్ణత అంటూ ఎప్పుడూ తలనొప్పి రాని వ్యక్తి ఎవరినో అడిగాట. తలనొప్పి ఎలా ఉంటుంది అని. తలనొప్పి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అబ్బా! ఇక్కడ నొప్పేస్తోంది, ఇక్కడ నొప్పి వస్తోంది అంటే వాడికి ఏమర్థం అవుతుంది? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందువలన ఆ వ్యక్తి అంటే అడిగా సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి ఒక రాయిని తీసుకొని అతని తల మీద కొట్టినప్పుడు, అప్పుడు అతనికి తలనొప్పంటే ఏమిటో తెలుస్తుంది. అంటే తెలియనటువంటి వాళ్ళకి ఏం చెప్తే ఏం ప్రయోజనం? వాళ్ళకి ప్రాక్టికల్‌గా చేసి చూపించాలి అంటూ ఆ విషయాన్ని మణి మనతో పంచుకుంటోంది. మన మనసులకి మణి చెప్తోంది. నిజానికి మన మనసులు ఎలాంటివి? ఎప్పుడూ ఏదో ఒక సందేహాన్ని అడుగుతూ ఉంటాయి. కాబట్టి బాబా మన మనసుల కోసం చెప్తున్నారు, వివరిస్తున్నారు. ఆయన దయామయుడు. మన సంతృప్తి కొరకు ఆయన అలా చెప్తూనే ఉండేవారు. దాని ద్వారా మనసుకి అందని విషయాలు కూడా మనసు టచ్ చేయలేని విషయాలను కూడా అంటే అలా చెప్పినప్పుడు మనసు స్వీకరిస్తుంది. అంటే బాబా మన బాబా చెప్పేటటువంటి విషయాలు అంటే ఏదైనా ఒక గొప్ప ప్రవచనం కానీ, గాడ్ స్పీక్స్ కానీ ఏదైనా చెప్పాలి అన్నప్పుడు మనసు దాన్ని గ్రహించలేదు. కానీ బాబా చెప్పే చిన్న చిన్న ప్రవచనాలు, చిన్న చిన్న ఉదాహరణలు ఇవన్నీ కూడా అవి మనసు పట్టించుకోకపోయినా మనసుకు అందని విషయాలైనా మనసుని టచ్ చేస్తాయి. అవి మన మనసులకి సరైనటువంటి ఆహారాన్ని పెడతాయి. అవి ఆహారాన్ని మనకి అలా అందిస్తారు బాబా. హృదయంలోకి ఎంతవరకు వెడతాయి అనేది, ఎంతవరకు అవి ఫిల్టర్ అయి వెడతాయి అనేది మనకు తెలీదు. అది వేరే విషయం. దానికి కూడా బాబా చాలా దృష్టాంతాలు చెప్పేవారు. చాలా పెర్ఫెక్ట్‌గా బాబా ప్రవచనాలు ఉండేవి. ఆయన చేసిన ప్రతి విషయంలాగే ఆయన ఒక ప్రేమికునికి నీవు మనసుకు అందని విషయాలను మనసు ద్వారా చెప్పాలని చూస్తున్నావు అంటూ బాబా మరో ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నీ దగ్గరకు ఒక చిన్న పాప వచ్చి పెళ్లి గురించి చెప్పు అని అంటుంది అనుకుందాం. నువ్వేం చేస్తావు? పెళ్లి గురించి ఆ చిన్న పిల్లకు ఏం చెప్తావు? ఆ బిడ్డ పెద్దయ్యాక స్వయంగా పెళ్ళంటే ఏమిటో తెలుసుకుంటుంది. ఎవరు చేసుకుంటారు? వేరే వ్యక్తితో కలిసి జీవించడం ఇలా అన్నీ అర్థం చేసుకుంటుంది పెద్దయ్యాక. అవన్నీ నీకు అంత చిన్న పిల్లగా ఉన్నప్పుడు నువ్వు చెప్పలేవు కదా! అలా అని నువ్వు పో పో నీకేం తెలీదు. ఇప్పటినుంచి నీకెందుకు అని కసురుకొని చెప్పినా ఆమె మనసులో సందేహం తీరదు. ఆ పాప పెద్దయితే ఇంక అడగక్కర్లేదు. ఆమెకన్నీ తెలుస్తాయి. నీ దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతుంది? చిన్న పాప కాబట్టి ఇప్పుడు అడుగుతోంది. కానీ ఆ పాపంటే నీకు ప్రేమ. కాబట్టి ఆ పిల్లను నిరాశపరచడం ఇష్టం లేదు. అప్పుడు పెళ్లి గురించి ఏదో ఒకలా చెప్పాలి. ఆ బిడ్డ అర్థం చేసుకుంటుంది. పెళ్లి కూతురు ఎలా ఉంటుందో, దుస్తులు మంచి మంచి హ్మ్. మంచి మంచి చీరలు కట్టాలి. లేదా పువ్వులు, నగలు పెట్టుకోవాలి. లేపోతే ఒక పూజారి వచ్చి ఇలా చెప్తాడు. ఇలా ఆ పిల్ల అర్థం చేసుకునే రీతిలో చిన్న చిన్న దృష్టాంతాలు చెప్తూ అలా చెప్పినప్పుడు అంటే అవన్నీ చెప్పినా కూడా ఆ అమ్మాయి స్వయంగా పెద్దయ్యాక వివాహం అంటే ఏమిటో అనుభవం ద్వారా తెలుసుకోవాలి. కానీ ప్రస్తుతం ఆ పిల్లకు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. బంధువులందరూ వస్తారు. బోలెడన్ని స్వీట్స్ చేస్తారు. లేకపోతే మంగళ వాయిద్యాలు వాయిస్తారు. ఇలా అక్కడ ఆ పాపకు అర్థమయ్యే రీతిలో ఇలాంటి విషయాలన్నీ తీసుకొని చెప్పినప్పుడు ఆమెకు పెళ్ళంటే అర్థం చేసుకోగలుగుతుంది. అంటే నిజమైన అర్థం కాకపోయినా ఆమెకు తెలిసిన భాషలో, ఆమెకు
చేసిన రీతిలో ఆమె అర్థం చేసుకుంటుంది. కాబట్టి న భగవంతుని యొక్క అనుభవం ఎలా ఉంది అని అడిగినప్పుడు, మీరు చిన్న పిల్లల్లా నన్నడుగుతున్నారు. పాపం మీరు మీ పట్ల నాకున్నటువంటి ప్రేమతో నేను ఇలాగే చెప్తూ ఉంటాను అంటూ భగవదనుభవం పొందాలి అంటే మీరు ఆ స్థితికి ఎదగాలి. ఆ స్థితికి ఎదిగినప్పుడు, భగవదనుభవం పొందినప్పుడు, ఇంక మీకు చెప్పడానికి ఏముండదు. మీరు మీరు చెప్పడానికి ఉండదు. వేరే ఎవరో మీకు చెప్పడానికి ఉండదు. మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆ భగవదనుభవం అంటే ఏమిటో మీకు అనుభవం ద్వారా తెలుస్తుంది అంటూ బాబా ఆ రోజు వివరించారు. ఆహ్, ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. మీరు అనేక వే అనేక ప్రయాసం చేసుకొని అంతా చాలా చక్కగా మాకు వివరంగా చదివి చెప్తున్నారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు జై బాబాలు. ఇప్పుడు జై బాబా. టైం అవుతుంది కాబట్టి లక్ష్మీనారాయణ గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి अवतार లక్ష్మీనారాయణ. मेहर बाबा की जय। जावे नारज हलतनीय करकुद रात्रे परमातु चलागे आश भक्तों के बख्शे नूरे मातु हयामो सत मेहरु बाबा चरण फल तुझने दरिए सब खुदाना जात की वाके पतैवे तू मेहरबान तुझे माँ लिख की पतनो सुआसे बीनेरा रफ भी तुझे दरी या युवत कुमारे पतनो कोई तू फातु हमारे कौन है साले को बख्शे ज्ञानई जदुनो हेतु परमात्मा ज्ञाने रफातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्तु अमुने